నమస్తే. తెలంగాణ కాంగ్రెస్లో ఆర్యవైశ్యుల కార్పొరేషన్కి చైర్పర్సన్ అయిన కల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మంగ్లీ ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. మీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు వ్యవహారంపై చాలా విమర్శలు అనేది వస్తున్నాయి. అంటే ఈయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేసిండ్రు, మంగ్లీకి ఎందుకు చేస్తలే, పొలిటీషియన్లు వెనకాలకి సపోర్ట్ ఉన్నారు మంగ్లీకి అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సామాన్య ప్రజలతోనే ఉంటుంది. సామాన్య ప్రజలకి న్యాయం చేయాలనేది, అంటే తప్పు చేసినోడికి శిక్ష పడుతుంది కానీ తప్పు చేయనోడి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఉంటుంది. ప్రభుత్వమైనా పార్టీ అయినా ఉంటుంది. ఒకటి, మీరు పోలీసు వాళ్ళు వాళ్ళకి టెస్ట్ చేసిండ్రు అనే విధానం, చట్టం వారి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసిండ్రు. ఎక్కడ అనుమానాలున్నాయి, ఎక్కడ అనుమానం వస్తే డెఫినెట్గా చేస్తారు. రెండో విషయానికి వస్తే, మంగ్లీ వెనకాల ఎవరున్నారు అనేది త్వరలో చట్టం తేల్చాలి అనేది నేను కోరుకుంటున్నా. పొలిటీషియన్స్ ఉన్నారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, డెఫినెట్గా ఏదో ఒక సపోర్ట్ ఉండొచ్చు. సపోర్ట్ లేకుండా ఈ విధమైనటువంటి 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని నాకు కూడా ఇందాకనే తెలిసినటువంటి సమాచారం. నేను 10-20 కోట్లే అనుకున్నా, కానీ ఇంత పెద్ద 150-200 కోట్ల స్కామ్ జరిగింది అన్నప్పుడు తనకున్నటువంటి మంచి పలుకుబడిని మంచిగా ఉపయోగించుకునింటే బాగుంది. ఒక మహిళగా నిజంగా అప్రిషియేట్ చేయాలి. నువ్వు చేరినటువంటి స్థాయికి, నువ్వు ఒక అంటే ఎస్టీ బిడ్డగా పుట్టి ఈ రోజు ఒక స్థాయికి చేరుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు మారుమ్రోగింది. తను మళ్ళీ మీడియా ముంగలు వచ్చి బెబ్బేలు ఎత్తుతున్నారు. మీడియా అంతా నాకు సపోర్ట్ చేయండి, మిలియన్స్ వ్యూస్ వచ్చినాయంటే మరి మీడియాని ఈరోజు అవమానపరిచినట్టే, నిన్ను అభిమానించినటువంటి అభిమానులు అవమానించినట్టే కదా. డబ్బు కోసం ఏదైనా గడి తినొచ్చు, డబ్బు కోసం ఏమన్నా చేయొచ్చు, డబ్బు కోసం అవతలో నెమ్మది పెట్టొచ్చు. నీకు నిజంగానే నీ చెల్లెలు నీ తమ్ముడు ఉన్నారు నీ వెనకాల, మరి నీ పేరు చెప్పుకొని నా పేరు చెప్తే అయిపోయిందా అని అంటే, మరి 2-3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ వ్యవహారంలో అది డబ్బులు వసూలు చేసేది వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు 25 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు లోన్లు తీసుకొని మరీ ఏదో మాకు రూపాయి లాభం వస్తుంది కదా అని ఇన్వెస్ట్ చేస్తే ఆ విషయం నీకు చేరకుండా ఉండదు అని నేనేలా అనుకుంటాను. నేను అది ఇన్ని 100 కోట్ల రూపాయల స్కామ్, అది నేనే ఆశ్చర్యపోయిన. ఇందాక తెలిస్తే 200 కోట్ల స్కామా అనుకున్నాను నేను. అంటే ఇంత జరిగినాక కూడా నీకు తెలియదు అని అంటే అది వాంటెడ్లీ అవాయిడ్ చేసుకుంటూ నాకేం తెలియదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంత జరిగినా కూడా ఇంకా కనీసం తను సమర్థించుకుంటోంది తప్పించి మీడియా ముంగల్కి వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు నీకు మీడియా? నీకు చట్టాలు ఉన్నాయి, చట్టాల దగ్గరకు పోయి సమాధానం చెప్పు. అంటే నిన్ను మీడియా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. మళ్ళీ వాళ్ళ ముందరనే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే ఆయనతో పరుగు పోతుంది కదా. కాబట్టి నువ్వు ఎక్కడ మాట దొరికినా, నువ్వు ఎక్కడన్నా చెప్పరాని అబద్ధాలు చెప్తే కూడా డెఫినెట్గా దొరికిపోతావు. కాబట్టి ఆ దొరికిపోయే వ్యవహారం కన్నా నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో. ఇప్పటికైనా కూడా ఎక్కడైతే పేదోళ్ళకైతే అన్యాయం జరిగిందో అది నీ పేరు చెప్పిందా, నువ్వే పంపించినావా, నీ వల్లనే వసూళ్ళైనాయా, నువ్వే స్కామ్ చేయించినావా అనేది అందరికి ఉన్నటువంటి అనుమానాలు. కాబట్టి ఆ అనుమానాలని నీకు వెనకాల రాజకీయం ఎవరన్నా నుండి నీకు ఇంత పెద్ద శక్తి నీకు అడ్డం ఉంటేనే ఇంత పెద్ద చేయగలుగుతావు అని నేను ఒక మహిళగా నీకు ఎంకరేజ్ చేస్తాను. బట్ ఇలాంటి స్కామ్లలో మహిళ అయినా మగవాడైనా కూడా అన్యాయం జరిగి ఒక చిన్న కుటుంబాలు నష్టపోతుంటే డెఫినెట్గా నిన్ను ప్రశ్నించాల్సిందే, అడగాల్సి వచ్చింది. ఒకటి, ఏ రాజకీయ పార్టీలు నీ వెనకాల ఉన్నారో తప్పకుండా చట్టం ముందుకొచ్చి దీని మీద ఇమీడియట్ గా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. చట్టం తన పని తను చేసుకొని పోతుందని నిరూపించుకోవాలని మా పోలీస్ శాఖ కూడా మేము మరి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా మీరు ఏదైతే అది ఆల్కహాల్ టెస్ట్ చేసిండ్రో అది మీ పరిధిలో చేశారు, అది ఏ ఒత్తిడిలో చేసిండ్రా అనేది పక్కన పెడితే మీ పరిధిలో మీరు పనిచేస్తారు. అదే విధంగా అదే స్పీడ్, ర్యాపిడ్ యాక్షన్ స్పీడ్తో మంగ్లీ వెనకాల కథా కార్ఖానా నడిపించిన వాళ్ళు ఎవరు అనేది తప్పకుండా తీయాలని. ఇలాంటి మోసాలు మరోసారి సెలబ్రిటీలు అయితే ఎవరికి, మేమందరం ఆదరిస్తేనే మీరు సెలబ్రిటీలు అయినారు, మేమందరం లైక్ కొడితేనే నీకు ఛానళ్లలోనో లేదంటే నీకు సోషల్ మీడియాలో రేటింగ్ పెరిగిండొచ్చు. దానివల్ల నువ్వు డబ్బు కూడా సంపాదించుకున్నావు. చాలా నీకు పరపతి ఇచ్చింది, నీకు ఏది కూడా నువ్వు ఫ్రీ షోస్ చేయలేదు. నువ్వు చాలా మట్టుకు డబ్బులు తీసుకొనే చేసినావు. ఇంకా నువ్వు బతుకమ్మ పాటలు చేస్తేవి, నువ్వు ఇంకేందేవి నవరాత్రులప్పుడు బతుకమ్మ పాటలు చేసినావు, ఇంకా రకరకాలుగా బోనాల పండక్కి చేసినావు. ఇంత నిన్ను సహకరించి నిన్ను ఆదరించినటువంటి అభిమానులకి నువ్వు ఈ రోజు చెంపపెట్టు కొట్టినట్టే అనిపిస్తోంది. నువ్వు చేసిందా, అవి ఎవరు చేసిందా అన్నది తొందరలో నువ్వు నిజంగానే తప్పు చేయకపోతే నిరూపించుకో, లేదా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్రజలకు ఏమని చెప్తారు మేడం ఇట్లాంటివి స్కామ్లు స్కీమ్లు దాంట్లో ఎందుకు? నేను ఒకటి చెప్తున్నాను,
ఒకటి ఏంటంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరికి పడితే వాళ్ళని దయచేసి నమ్మకండి. నా విజ్ఞప్తి. చాలా ఇది ఏదైతే హైటెక్ జమానా ఏదైతే వచ్చిందో దీంట్లో సోషల్ మీడియా ప్రభావం అనుకోండి, ఇంకో రకంగా స్కాములు చాలా జరుగుతున్నాయి. ఔటికి కూడా బలైతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రభావితం చేసే వాళ్ళు మేము మీకు ఇంత ప్రాఫిట్ ఇస్తాం, అంత ప్రాఫిట్ ఇస్తామని రకరకాల ఎప్పుడైతే మీకు మీరు పెట్టుబడికి ఇంత లాభాలు ఇస్తామని చెప్పినరో డెఫినెట్ గా వాళ్ళు మోసగాళ్లే ఉంటారు. మోసం చేయడం కోసమే మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎగనామం పెట్టడం కోసమే అంతంత లాభాలు ఇస్తాము అని చెప్తారు. ఎందుకంటే సాఫ్ట్ గా మార్కెట్ లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకే అంత ఈజీగా అంతంత పర్సెంటేజ్ ఎక్కువ లాభాలు ఇచ్చేటంత కెపాసిటీ ఉండదు. మరి అలాంటిది సడన్ గా వచ్చి మేము లాభాలు ఎక్కువగా ఇస్తాము, లేదా మేము ఇంకా ఎక్కువగా మీరు పెట్టుబడులు పెడితే మీకు ఇన్ని ఇస్తాము అవి ఇస్తామని చెప్పేటటువంటి మాయల్లో ఉచ్చుల్లో ఎక్కడ కూడా పడకండి. మనం సంపాదించిన డబ్బు మన పిల్లల పేరిట బ్యాంకులలో డిపాజిట్ చేసుకోండి, లేదా మనల్ని భూమి అన్యాయం చేయదు. ఎక్కడైనా భూముల మీద పెట్టుబడి పెట్టండి. ఐ మీన్ భూములు, ఇల్లు, ఆస్తులు కొనుక్కోండి తప్పించి ఎవ్వరో మోసం చేసి ఇట్లాంటి మాయలలో పడేస్తే మాత్రం మీరు మోసపోకండి. వెంచర్ల పేర్ల మీద కూడా చాలా దగా జరుగుతోంది. అది రియాలిటీని తెలుసుకోండి, దానికి చట్టబద్ధత ఉన్నదా లేదా తెలుసుకోండి, దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా తెలుసుకోండి. ఎవరైతే ఇవన్నీ రియల్టర్ బిజినెస్లు చేస్తారో వాళ్ళే కాకుండా ఇలాంటి పెట్టుబడులు పెట్టించే వాళ్ళ వ్యక్తిగత సమాచారం తెలుసుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి మోసపోకండి దయచేసి. చాలా మార్కెట్లో ఈ మోసగాళ్ళు బయలుదేరిరు ఈజీ ఏమంటారు, ఈజీ మనీ కోసము, ఈజీ రిటర్న్స్ కోసము, ఈజీ ఇమీడియట్ గా ధనవంతుడైపోవడం కోసము ఇంకొకళ్ళ కొంపలను కొల్లేరు చేస్తున్నటువంటి మోసగాళ్ళని దయచేసి నమ్మకండి. సొసైటీలో చాలా ఇబ్బందులు కలిగించడానికి రకరకాల దొంగలు బయలుదేరిండ్రు. ఆ దొంగల్ని నమ్మకండి అనేది విజ్ఞప్తి చేస్తున్నారు.